స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అటువంటి సృష్టిలో అమ్మగా, సోదరిగా, భార్యగా అనేక బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అలాంటి స్త్రీమూర్తిని భూమి మీదకి రాకుండా కడుపులోనే కడతేర్చుతున్నారు. ఆడపిల్ల అని తెలిసి పురిట్లోనే చిదిమేస్తున్నారు. వారి వల్లే తాము ఈ లోకానికి వచ్చామని మరిచి కిరాతకానికి తెగబడుతున్నారు. సృష్టికి మూలం అమ్మ. కన్నప్పటి నుంచి ప్రయోజకులుగా మార్చే ప్రక్రియలో స్త్రీ పాత్ర కీలకం. అలాంటిది ఆడపిల్ల పుడుతుందని తెలియగానే చాలా మంది పురిటిలోనే చిదిమేస్తున్నారు. భూమి మీదకి రాకుండా కడుపులోనే కడతేరుస్తున్నారు. ఆడపిల్ల పుడితే భవిష్యత్తులో వారికి అయ్యే ఖర్చులను బరువుగా భావిస్తుంటారు. మరికొందరు వారసుడు కావాలనే ఆశతో ఆడపిల్ల వద్దనుకునేవారైతే, ఆడబిడ్డ పుడితే అత్యంటి వేధింపుల భయంతో ఇంకొందరు కడుపులోనే పిండాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు. ఇలాంటి భావన కలిగిన వారిని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమని తెలిసినా కాసులకు కక్కుర్తిపడి పరీక్షలు నిర్వహించి పసిబిడ్డల ప్రాణాలను పిండ దశలోనే గాల్లో కలిపేస్తున్నారు. నిజానికి గర్భంలోని శిశువుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనుకున్నప్పుడే డాక్టర్లు స్కానింగ్ పరీక్షలు చేయాలని చెప్తారు. అప్పుడే చేస్తారు కూడా. కానీ కొందరు డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రులు చిన్న సమస్యలకు స్కానింగ్ చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి పుట్టేది మగ, ఆడ శిశువా అని రహస్యంగా చెప్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తేలితే వేలకు వేలు డబ్బులకు ఆశపడుతున్న డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రులు రహస్యంగా అబార్షన్లు చేస్తున్నాయి. తెలంగాణలోనే ఈ మధ్యకాలంలో పెరుగుతున్న గర్భస్రావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గణనీయంగా అబార్షన్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో వెల్లడించింది. తెలంగాణలో 2020-21లో అధికారికంగా 1578 అబార్షన్లు జరగగా 2024-25 నాటికి 16,059కి పెరిగాయి. అంటే 5 ఏళ్లలో ఏకంగా 917% గర్భస్రావాలు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గతంలో అబార్షన్ కేసులు రికార్డుల్లో ఉండేవి కావు. ఇప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా గర్భస్రావాల సమాచారం నమోదవుతోంది. 2017లో అమల్లోకి వచ్చిన కొత్త గర్భస్రావ చట్టం కారణంగా మరింత స్పష్టమైన గణాంకాలు వెల్లడవుతున్నాయి. దీంతో నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో అధిక గర్భస్రావాలు జరుగుతున్నాయని తేలింది. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు మాఫియాలాగా ఏర్పడి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భ విచ్ఛిత్తిని అక్రమంగా ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆపై గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సెంటర్ను సీజ్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసుకున్న లోపల ఏమైనా స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయా, అబార్షన్ కిట్స్ ఉన్నాయా, తర్వాత ఏమైనా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్, ఇంకేమైనా వేరే డ్రగ్స్ ఉన్నాయని కూడా లోకల్ డిఎంహెచ్ఓ గారు వాళ్ళకి పవర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసుకొని వాలంటీర్గా వాళ్ళు సీజ్ చేసి అతనిపైన క్రిమినల్ కేసుగా పెట్టే అవకాశం ఉంటుంది. సో లోకల్ డిఎంహెచ్ఓ కూడా వెళ్ళి దీనిపైన పూర్తి స్థాయిలో, ఇంకా నాట్ ఓన్లీ ఇది ఒక క్లినికే కాదు, ఏదైతే ఈ సూర్యాపేట జిల్లా లోపల ఏవైతే క్లినిక్స్ అనాథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీస్ ఉన్నారో లోకల్ డిఎంహెచ్ఓ ఇన్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా సీజ్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అబార్షన్ చేయించుకోవడానికి రకరకాల కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, అవాంఛిత గర్భధారణ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, ఇలా భిన్నమైన రీజన్స్ ఉన్నాయంటున్నారు వైద్యులు. కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, సో కెరియర్ కోసం అనేసి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ప్రెగ్నెన్సీ వచ్చాక టర్మినేట్ చేసుకోవడం కొంతమంది చేస్తారు. అలాగని కొంతమంది ఏమిటనంటే ఫస్ట్ చైల్డ్ బర్త్ తర్వాత సెకండ్ చైల్డ్ బర్త్కి కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, కాంట్రసెప్షన్ ఏం వాడకుండా ప్రెగ్నెన్సీ వస్తే అలాంటి వాళ్ళు టర్మినేట్ చేస్తారు. అదర్ దెన్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏముంటుందంటే రేప్ విక్టిమ్స్ అండి. వాళ్ళలో కూడా అబార్షన్స్, టర్మినేషన్స్ అనేది బాగా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఇవన్నీ ఇంపార్టెంట్ కాజెస్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కపుల్స్ లేట్ మ్యారేజెస్ చాలా చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఇప్పుడు మదర్ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, 35-40 ఆ టైంలో కన్సీవ్ అయినప్పుడు వాళ్ళలో భయం, ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లేకపోతే శిశువుల్లో ఏమైనా క్రోమోజోమ్ జెనెటిక్ ఇష్యూస్ వస్తాయేమో అనేసి ఫియర్తో చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ డయాగ్నోజ్ అవుతాయి కన్సీవ్ అయిన తర్వాత. ఫస్ట్ 13 వీక్స్లో కొన్ని జెనెటిక్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, అప్పుడు టర్మినేట్ చేస్తారు. లేదా 5వ నెలలో కొన్నిసార్లు శిశువులో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే పుట్టాక కూడా ఏదైనా అబ్నార్మాలిటీస్ రావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా టర్మినేషన్స్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి అబార్షన్స్ చేయాలంటే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన గైనకాలజిస్టు వద్దే అబార్షన్స్ చేయించుకోవాలి.
అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. అసలు అబార్షన్లకు కండిషన్స్ ఏంటో వైద్యుల మాటల్లోనే విందాం. శిశువులో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా డయాగ్నోజ్ అయితే అలాంటి బేబీస్ పుట్టాక ఏదన్నా హ్యాండిక్యాప్గా పుట్టొచ్చు, మెంటల్ రిటార్డేషన్ ఛాన్సెస్ ఉంటాయంటే టర్మినేట్ చేసుకోవచ్చు. తర్వాత రేప్ విక్టిమ్స్ వాళ్ళు కూడా టర్మినేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏముండేదనంటే ఇప్పుడు మ్యారీడ్ కపుల్ కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ అయితే అలాంటప్పుడు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకు కూడా టర్మినేషన్ చేసుకోగలుగుతారు అనేసి ఈ క్లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది అమెండ్మెంట్ జరిగింది 2021 అమెండ్మెంట్లో ఏందనంటే ఇవన్నీ ఏమో ఫస్ట్ 20 వీక్స్ వరకే టర్మినేషన్ పర్మిసిబుల్, అంటే 5th మంత్ వరకే టర్మినేషన్. ఇప్పుడు రీసెంట్గా అప్డేటెడ్ దాంట్లో ఏంటంటే ఇది పొడిగించి 24 వీక్స్ వరకు చేశారు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్లో మైనర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు కూడా, ప్లస్ రేప్ విక్టిమ్స్, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత హస్బెండ్ డెత్ అయినా లేకపోతే సెపరేట్ అయినా డివోర్సెస్కి కూడా ఈ లా పర్మిసబుల్ ఉంది. సో వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ ఉంది. అప్ టు 24 వీక్స్ వరకు టర్మినేట్ చేసుకోగలుగుతారన్నమాట. మొత్తంగా కుటుంబ ప్రణాళిక, మహిళల ఆరోగ్య రక్షణ, సామాజిక అవగాహన వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు అవగాహన లేక భ్రూణ హత్యలకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం చదువుకున్న వారు భ్రూణ హత్యలను ప్రోత్సహించడం బాధాకరం.